నమస్తే వెల్కమ్ టు బిగ్ బ్యానర్ 77 లక్షల మంది ఓటర్లున్న మహానగరం మన హైదరాబాద్ కోటి మందిని తన గుండెల్లో దాచుకున్న విశ్వనగరం అలాంటి మహానగరాన్ని ఇప్పుడు కలవరపెడుతోంది డెంగీ డేంజర్ బెల్స్ మోగిస్తోంది మలేరియా డయేరియా బెంబెలెత్తిస్తున్నాయి అసలే వర్షాకాలం ఆపై అపరిశుభ్రత ఏది నల్లా నీరో ఏది డ్రైనేజీ నీరో తెలియని వైనం ఇలాంటి స్థితిలో గనుక అంటువ్యాధులు ప్రబలితే పరిస్థితి ఏమిటన్న ఆలోచన ఆందోళనకు గురిచేస్తోంది ఇప్పటికే సీజనల్ వ్యాధులు పంజా విసురుతున్నాయి రోగులతో ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి మొత్తంగా నగరం జ్వరంతో వణికిపోతోంది హైదరాబాద్ ఇదే ఇవాల్టి బిగ్ బ్యానర్ మొన్నటి వరకు తీవ్ర ఎండలతో నానా తంటాలు పడిన సిటీ జనాలకు కొద్ది రోజులుగా వర్షాలు కాస్త రిలీఫ్ నిచ్చాయి అయితే వర్షాలతో పాటే సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి జనం జ్వరాల బారిన పడుతున్నారు వాతావరణంలో వచ్చిన మార్పులతో రోగాల పాలవుతున్నారు ప్రభుత్వ ప్రైవేట్ అనే తేడా లేకుండా అన్ని ఆసుపత్రులు రోగాలతో నిండిపోతున్నాయి కలరా కలవరపెడుతోంది డెంగీ డేంజర్ బెల్స్ మోగిస్తోంది మలేరియా డయేరియా మాటేశాయి రోగులతో ఆసుపత్రులన్నీ కిటకిటలాడుతున్నాయి సీజనల్ వ్యాధులతో బస్తీకి సుస్థి చేసింది హైదరాబాద్కు జ్వరం వచ్చింది వాతావరణ మార్పులతో జలుబు దగ్గులతో పాటు జ్వరాలతో ఇబ్బంది పడుతున్నారు జనం కలరా డెంగీ డయేరియా మలేరియా చికున్ గున్యా టైఫాయిడ్ వైరల్ ఫీవర్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి సీజనల్ వ్యాధులు విజృంభిస్తుండటంతో నగర జనం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు నగరంలోని ఉస్మానియా గాంధీ ఫీవర్ నీలోఫర్ ఆసుపత్రులన్నీ రోగులతో కిటకిటలాడుతున్నాయి మరోవైపు భాగ్యనగరం హైదరాబాద్పై కలరా మహమ్మారి పంజా విసురుతోంది ఇప్పటికే నగరంలో పదుల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి వర్షాకాలం ప్రారంభంలోనే ఇలా ఉంటే మున్ముందు పరిస్థితి ఎలా ఉంటుందోనని జనం వణికిపోతున్నారు హైదరాబాద్లో కలరా కేసులు నమోదు కావడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది కలరా నియంత్రణకు చర్యలు చేపట్టింది దీంతో పాటు పౌరులకు వైద్యాధికారులు కొన్ని సూచనలు చేశారు కాచి చల్లార్చిన నీటిని తాగాలని పరిశుభ్రమైన నీటిని తీసుకోవాలని సూచిస్తున్నారు దీంతో పాటు ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని చెబుతున్నారు కలరా లక్షణాలు కనిపించిన వెంటనే సమీపంలోని ఆసుపత్రికి వెళ్లి చికిత్స పొందాలని సూచిస్తున్నారు మొన్నటి వరకు తీవ్ర ఎండతో నానా తంటాలు పడ్డ సిటీ జనాలకు కొద్ది రోజులుగా వర్షాలు కాస్త రిలీఫ్నిచ్చాయి అయితే వర్షాలతో పాటు సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి జనం జ్వరాల బారిన పడుతున్నారు వాతావరణంలో వచ్చిన మార్పులతో రోగాల పాలవుతున్నారు సిటీలో వైరల్ ఫీవర్స్ బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది
వర్షాల ప్రభావంతో వైరస్ తీవ్ర ప్రభావం చూపడంతో ఇన్ఫెక్షన్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. దీంతో ఇంట్లో ఒకరి తర్వాత ఒకరు అస్వస్థతకు గురై వైరల్ ఫీవర్తో ఇబ్బంది పడుతున్నారు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ రోగాల బారిన పడుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులు రోగులతో నిండిపోతున్నాయి. జలుబు, గొంతు నొప్పులతో బాధపడే వారి సంఖ్య పెరుగుతోంది. బాడీ పెయిన్స్, దగ్గు, చలి, జ్వరం తగ్గడం రావడం లాంటి లక్షణాలుంటే ఆలస్యం చేయకుండా ఆసుపత్రిలో చెక్ చేయించుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. ఆలస్యం చేస్తే ప్రాణాలకే ప్రమాదమని హెచ్చరిస్తున్నారు. వెదర్లో మార్పులు రావడంతో చిన్నపిల్లలేగాక పెద్దలు కూడా జలుబు, దగ్గు, జ్వరంతో ఇబ్బందులు పడుతున్నారు. వాటర్, ఫుడ్ పొల్యూట్ కావడంతో డయేరియా వేగంగా విస్తరిస్తోంది. దీంతో ఆసుపత్రుల్లో రోగుల సంఖ్య పెరుగుతోంది. హైదరాబాద్లోని నల్లకుంట ఫీవర్ ఆసుపత్రికి కొద్ది రోజులుగా పేషెంట్స్ క్యూ కడుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో జాండీస్, చికెన్ పాక్స్, డిప్తీరియా లాంటి విష జ్వరాలతో 1000 మంది వరకు అవుట్ పేషెంట్స్ వస్తుండగా డయేరియాతో వచ్చేవారు కూడా ఎక్కువే ఉంటున్నారు. రోజు వివిధ ప్రాంతాల నుంచి ఒక ఫీవర్ ఆసుపత్రికే 25 మందికి పైగా డయేరియాతో వస్తుండగా గాంధీ, ఉస్మానియాకు ఇంతకు రెట్టింపు జాయిన్ అవుతున్నారు. ఈ ఎఫెక్ట్ ప్రధానంగా మూసీ పరివాహక ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న వారిపై ఎక్కువగా ఉంటోంది. మంచినీటి పైప్లైన్లు లీక్ అయి మురుగునీరు ప్రవహిస్తుండటంతో కలుషిత నీరు తాగి అనారోగ్యానికి గురవుతున్నారని డాక్టర్లు చెబుతున్నారు. తాగే నీరు, రోడ్ల పక్కన తీసుకునే ఫుడ్ విషయంలో జనం అప్రమత్తంగా ఉండాలంటున్నారు. వర్షాకాలం ప్రారంభం కాకముందే ఇలా ఉంటే రైనీ సీజన్ స్టార్ట్ అయితే పరిస్థితి ఎలా ఉంటుందో అని ఆందోళన చెందుతున్నారు సిటీ పబ్లిక్. హాస్పిటల్ సౌకర్యాలు మెరుగుపరచడంతో పాటు మంచినీటి సరఫరాపైన నిఘా ఉంచాలని కోరుతున్నారు. బిగ్ బ్యానర్ లో స్మాల్ బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి భారత్ టుడే. వెల్కమ్ బ్యాక్ టు బిగ్ బ్యానర్. ఏళ్ల క్రితం వరకు ప్రజల ప్రాణాలు బలిగొన్న కలరా మహమ్మారి జాడలు మరోసారి కనిపించడంతో ప్రజలు, ప్రభుత్వం ఆందోళన చెందుతున్నాయి. కలరా గురించి ప్రజల్లో అవగాహన పెంచేందుకు అధికారులు పెద్దగా చొరవ చూపడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో అసలు కలరా అంటే ఏమిటో తెలియకుండానే సగటు నగర జీవులు దాన్ని బారిన పడుతున్నారు. ఈ నెలలో ఇప్పటికే 10కి పైగా కలరా కేసులు నమోదయ్యాయి. నగరంపై కలరా పంజా. ఈ నెలలో ఇప్పటికే 10కి పైగా కేసులు. సీజనల్ వ్యాధులతో బెంబేలెత్తుతున్న నగరం. రోగులతో కిటకిటలాడుతున్న గాంధీ, ఉస్మానియా, ఫీవర్, నీలోఫర్ ఆసుపత్రులు.
మహానగరంపై కలరా మహమ్మారి ప్రతాపం చూపుతోంది. జూన్లో 9 కేసులు నమోదు కాగా ఈ నెలలో ఇప్పటి వరకు 10కి పైగా కలరా కేసులను గుర్తించారు. మొత్తంగా ఈ ఏడాది గ్రేటర్కు చెందిన 25 మంది విబ్రియో కలరాతో ఆసుపత్రుల్లో చేరారు. ఏళ్ల క్రితం ప్రజల ప్రాణాలు బలిగొన్న మహమ్మారి జాడలు మరోసారి కనిపించడంతో ప్రజలతో పాటు ప్రభుత్వము ఆందోళన చెందుతోంది. పరిస్థితి చేజారక ముందే అప్రమత్తం కావాలని సర్కారు శాఖలను ఆదేశించింది. అసలే వర్షాకాలం, ఆపై అపరిశుభ్రత, ఏది నల్లా నీరో ఏది డ్రైనేజీ నీరో తెలియని వైనం. ఇలాంటి స్థితిలో కనుక ఈ అంటువ్యాధి ప్రబలితే ఏమిటన్న ఆలోచన బెంబేలెత్తిస్తోంది. కలరా గురించి ప్రజల్లో అవగాహన పెంచేందుకు అధికారులు పెద్దగా చొరవ చూపిస్తున్న దాఖలాలు లేవు. దీంతో అసలు కలరా అంటే ఏమిటో కూడా తెలియకుండానే సగటు జీవులు దాని బారిన పడుతున్నారు. నిజానికి కలరా ప్రబలడమంటే ప్రభుత్వ యంత్రాంగం విఫలం చెందడమే. తాగునీటిలో మానవ విసర్జితాలు కలవడం, ఆహార పదార్థాలను అమ్మేవారు తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వలనే కలరా వ్యాపించే ప్రమాదం అధికం. హైదరాబాద్ వంటి మహానగరంలో సందు సందుకి వెలిసే జ్యూస్ షాపులు పానీయాల పేరుతో నానా చెత్తని అందిస్తున్నాయి. కుళ్ళిపోయిన పళ్లతో చేసిన పానీయాలతో మురుగునీటితో చేసిన ఐస్ వేసి అందిస్తుంటే వాటిని మహాభాగ్యంగా సేవిస్తున్నారు జనం. ఇక వీధి వీధిలో వెలిసిన చిరుతిళ్ల బళ్ల సంగతి చెప్పనక్కర్లేదు. ఇలాంటి అమ్మకాలను పరిశీలించి నియంత్రించాల్సిన అధికారులు పట్టించుకోవడం లేదు. సాధారణంగా ఈకోలి బ్యాక్టీరియాతో డయేరియా వస్తుంది. విబ్రియో బ్యాక్టీరియాతో కలరా వ్యాపిస్తుంది. ఈ 2 బ్యాక్టీరియాలు కలుషితపు నీటిలో స్థావరం చేసుకుంటాయి. ఎప్పుడైతే ఈ బ్యాక్టీరియాలు మనిషి శరీరంలోకి ప్రవేశిస్తాయో అప్పుడు డయేరియా, కలరాగా వ్యాప్తి చెందుతాయి. ఈకోలి బ్యాక్టీరియాతో వచ్చే డయేరియాను సాధారణంగా భావించి చికిత్సలు అందిస్తారు. విబ్రియో బ్యాక్టీరియాతో వచ్చే విరోచనాలను విబ్రియో కలరాగా వ్యవహరించి అత్యవసర చికిత్స అందించాల్సి వస్తుందని డాక్టర్లు చెబుతున్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు హైదరాబాద్ జిల్లాలో 24 కలరా, 1500కు పైగా డయేరియా, 69 మలేరియా, 60కి పైగా డెంగీ కేసులు నమోదయ్యాయి. అనధికారికంగా ఈ సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉంది. మరోవైపు రోగుల సంఖ్యకు అనుగుణంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలు అందడం లేదు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ఎక్కువవుతాయని తెలిసినప్పటికీ ఆయా ఆసుపత్రుల్లో ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోలేదు. వైద్యుల సంఖ్య అంతంత మాత్రంగానే ఉంది. రోగాల బారిన పడిన ప్రజలు చికిత్సల కోసం నల్లకుంటలోని ఫీవర్ ఆసుపత్రికి క్యూ కడుతున్నారు. రోగుల నిష్పత్తికి తగినన్ని పడకలు లేకపోవడం, ఓపీలో తగినంత మంది వైద్యులు లేకపోవడంతో అస్వస్థతకు గురైన రోగులకు గంటల తరబడి ఓపీ క్యూలైన్లోనే పడిగాపులు తప్పడం లేదు. ఇదే సమయంలో సహనం కోల్పోయిన కొంతమంది రోగులు వైద్యులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫీవర్ ఆసుపత్రికి రోగుల తాకిడి ఎక్కువగా పెరిగింది. ఈ ఆసుపత్రితో పాటే నగరంలోని మిగతా ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగుల సంఖ్య పెరిగింది. ఆసుపత్రిలో స్త్రీలకు, పురుషులకు వేరువేరుగా 2 ఓపీ కౌంటర్లు మాత్రమే ఉండడంతో ఉదయం 8 నుంచి 12 గంటల లోపు ఈ కౌంటర్లలో రోగులు తమ పేర్లు నమోదు చేసుకోవాల్సి వస్తుంది. అలా చేసుకున్న వారికి మాత్రమే చికిత్స అందుతోంది.
రోగుల సంఖ్య మరీ ఎక్కువగా ఉండడంతో 2 కౌంటర్లు సరిపోవడం లేదు. దీంతో ఉదయం 6 గంటలకే ఫీవర్ ఆసుపత్రి వద్ద జనం క్యూ కడుతున్నారు. ఓపీ విభాగం తెరవగానే ఒకరినొకరు తోసుకుంటూ ఘర్షణ పడుతున్నారు. బలమున్నవారు కౌంటర్ వద్దకు చేరుకొని పేరు నమోదు చేసుకుంటున్నారు. సాధారణ రోజుల్లో రోజుకు 3 నుంచి 500 లోపు ఉండే ఓపీ ప్రస్తుతం 1000 దాటుతోంది. గురువారం నాడు ఏకంగా 1500 మంది పేషెంట్లు వచ్చారు. అయితే తోపులాట కారణంగా 850 మంది మాత్రమే పేర్లు నమోదు చేసుకోగలిగారు. ఇక నీలోఫర్ ఆసుపత్రికి నవజాత శిశువులే కాకుండా 12 ఏళ్లలోపు పిల్లలకు కూడా చికిత్సలు అందిస్తుంటారు. 550 పడకల సామర్థ్యం ఉన్న ఈ ఆసుపత్రిలో ప్రస్తుతం 1000 మంది పిల్లలు చికిత్స పొందుతున్నారు. జలుబు, తలనొప్పి, వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పి, టైఫాయిడ్, డెంగీ, మలేరియాలతో బాధపడుతున్న 12 ఏళ్లలోపు వారు అధిక సంఖ్యలో వస్తున్నారు. రోగుల నిష్పత్తికి తగినన్ని పడకలు లేకపోవడంతో ఒక్కో మంచంపై 2-3 చిన్నారుల్ని ఉంచి వైద్య సేవలు అందిస్తున్నారు. ఉస్మానియా, గాంధీ బోధనాసుపత్రులకు ఇటీవల కాలంలో రోగులు పోటెత్తుతున్నారు. శస్త్రచికిత్సల కోసం వచ్చిన రోగులే కాదు, సాధారణ జ్వరాలతో వచ్చిన రోగులు సైతం 2-3 రోజులు ఆసుపత్రిలో పడిగాపులు కాయాల్సి వస్తోంది. ఆసుపత్రిలో అడ్మిషన్ కూడా దొరక్కపోవడంతో చాలా మంది చెట్ల కిందే గడుపుతున్నారు. గత పక్షం రోజుల్లోనే 10 వరకు కలరా కేసులు నమోదయ్యాయి. ఇక అనధికారికంగా ఎంతమంది కలరా బారిన పడ్డారో చెప్పడం కష్టం. ప్రపంచ చరిత్రలో కోట్ల మందిని కబళించిన కలరా ఎంత ప్రమాదకారో చాలా మందికి తెలియదు. ఈ విషయం తెలిసిన అధికారులు ఇప్పటికైనా కళ్లు తెరవాలని ఆశించడం తప్ప ప్రస్తుతానికి చేసేదేమీ లేదు. బిగ్ బ్యానర్ లో మరొక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్ టు భారత్ టుడే. కలరా వ్యాప్తికి ప్రధాన కారణం కలుషిత నీరు. కొన్ని చోట్ల డ్రైనేజీ, మంచినీటి పైపు లైన్లు కలవడంతో త్రాగునీరు కలుషితమవుతోంది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేకపోవడంతో కొన్ని ఏరియాల్లో ఇప్పటికీ కలుషిత నీటిని తాగుతున్నారు ప్రజలు. దీంతో ప్రాణాంతక వ్యాధుల బారిన పడుతున్నారు. కలుషిత నీటి విషయంలో బల్దియాకు రోజుకు 50 నుంచి 60 ఫిర్యాదులు అందుతున్నాయి. అయినా పరిష్కారం మాత్రం శూన్యం. కలుషిత నీటిపై బల్దియాకు రోజు 50 నుంచి 60 ఫిర్యాదులు. రోడ్లపై పేరుకుపోతున్న చెత్త, కలుషిత నీటి సరఫరానే కలరా వ్యాప్తికి ప్రధాన కారణమని డాక్టర్లు చెబుతున్నారు. ముషీరాబాద్లోని బాపూజీ నగర్లో కలరా సోకడానికి కలుషిత నీరే కారణమని గుర్తించడం దీనికి బలం చేకూరుస్తోంది. ఆ ప్రాంతాన్ని సందర్శించిన అధికారులు ఈ విషయాన్ని అంగీకరించారు. ఏళ్ల తరబడి కలుషిత నీటి వల్ల ఎంతో మంది కలరా మహమ్మారి బారిన పడుతున్నారు. ప్రత్యామ్నాయ మంచినీటి ఏర్పాట్లు లేకపోవడంతో ప్రజలు కలుషిత నీటినే తాగి ప్రాణాంతక వ్యాధులను కొని తెచ్చుకున్నట్లవుతోంది. నగరంలోని కొన్ని చోట్ల మురుగుతో కలిసిన నీళ్లు సరఫరా అవుతుండగా మరికొన్ని ప్రాంతాల్లో ముందు కలుషితం, ఆ తరువాత మంచినీళ్లు వస్తున్న దుస్థితి నెలకొంది. నిబంధనల ప్రకారం కలుషిత నీటి సరఫరాపై ఫిర్యాదు వస్తే ఆ ప్రాంతానికి నీటి సరఫరా నిలిపివేసి ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయాలి. 48 గంటల్లో సమస్య పరిష్కరించాలి. గ్రేటర్లో ఆ పరిస్థితి కనిపించడం లేదు. కలుషిత మంచినీటిపై నిత్యం 50 నుంచి 60 వరకు ఫిర్యాదులు వస్తున్నాయి. వర్షాలు పడిన తరువాత ఈ ఫిర్యాదుల సంఖ్య మరింత పెరిగింది. ఎండీ ఆదేశాలతో మ్యాన్హోళ్ల మరమ్మతుపై కొన్ని రోజులుగా దృష్టి సారించిన అధికారులు కలుషిత నీటి ఫిర్యాదులను పట్టించుకోలేదనే ఆరోపణలు ఉన్నాయి. వారం క్రితం ఆసిఫ్ నగర్ నుంచి ఫిర్యాదు రాగా ఇప్పటికీ పరిష్కారానికి నోచుకోలేదు. కలరా కేసులు ఎక్కువగా ఆ ఏరియాలోనే నమోదవుతున్నాయి. 2008లో భోలక్పూర్లో కలుషిత నీరు తాగి 14 మంది మరణించారు. ఇప్పుడు సమీపంలోని బాపూజీ నగర్లో కలుషిత నీరు ప్రజలను మంచం పట్టిస్తోంది.
బాపూజీ నగర్ లో బోర్డు ఎండీ దానకిషోర్, డైరెక్టర్ రామేశ్వరరావు పర్యవేక్షించారు. బోర్డులోని ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ డివిజన్ లో ప్రతిరోజు 2500 నమూనాలు సేకరించి పరీక్షిస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. సరఫరా జరిగే క్రమంలో లైన్మెన్లు, ఇతర సిబ్బంది క్లోరిన్ శాతం నిర్ధారిస్తున్నారు. మరో 1500 నమూనాలను నాణ్యతా నిర్ధారణ విభాగం జల వనరుల నుంచి నీటిని డ్రా చేయడం నుంచి శుద్ధి, క్లోరినేషన్ తదితర దశల్లో సేకరిస్తున్నారు. IHS, IPM స్వయం సహాయక సంఘాలు వినియోగదారుడికి చేరే చోట నమూనాలు సేకరిస్తున్నట్టు పేర్కొన్నారు. మొత్తం 5000 నమూనాలు నిత్యం పరీక్షిస్తుండగా అందులో కేవలం 0.1% క్లోరిన్ తక్కువగా ఉన్నట్టు బోర్డు వర్గాలు గుర్తించాయి. పర్యావరణ పరిరక్షణ, పరిశోధన, శిక్షణ సంస్థలో భారలోహాలు, ఇతర పెస్టిసైడ్ పరీక్షలు జరుగుతున్నాయి. ఎక్కడా భారలోహాలు ఉన్నట్టు ఇప్పటి వరకు పరీక్షల్లో తేలలేదని మేనేజింగ్ డైరెక్టర్ దానకిషోర్ తెలిపారు. ప్రజారోగ్యాన్ని కాపాడడంలో పారిశుద్ధ్య విభాగానిది కీలక పాత్ర. ఎక్కడ చెత్త అక్కడ పేరుకుపోతే వ్యాధికారక క్రిములు పెరిగి వ్యాధులు విజృంభిస్తాయి. హైటెక్ సొగసులున్న హైదరాబాద్ లాంటి నగరాల్లో సైతం ఈగలు, దోమలు విజృంభించడానికి పారిశుద్ధ్య నిర్వహణ వైఫల్యాలు ఓ కారణం. హైదరాబాద్ మహానగరంలో దాదాపు 8000 కిలోమీటర్ల రోడ్లున్నాయి. వీటిలో కేవలం 2000 కిలోమీటర్ల రోడ్ల మీదనే పారిశుద్ధ్య నిర్వహణ కనిపిస్తోంది. దీంతో అనేక ప్రాంతాల్లో రోడ్ల మీదే చెత్త కుప్పలు పేరుకుపోతున్నాయి. GHMC పరిధిలో ప్రతిరోజు 3800 నుంచి 4000 టన్నుల చెత్త ఉత్పత్తి అవుతోంది. ఇంటింటి నుంచి చెత్త సేకరించడం, దానిని ట్రాన్స్ఫర్ కేంద్రాలకు తీసుకెళ్లి అక్కడి నుంచి జవహర్ నగర్ డంపింగ్ యార్డుకు తరలించి శాస్త్రీయ పద్ధతుల్లో కాల్చివేయడం లాంటి పనులను GHMC నిర్వహిస్తోంది. అయితే ఇంత చెత్తను శుభ్రం చేయడానికి, ఎత్తిపోయడానికి, తరలించడానికి ఉన్నది కేవలం 18,000 మంది సిబ్బంది మాత్రమే. వీరిలోనూ చాలా మంది పేర్లు పట్టికలో ఉంటాయి తప్ప వాస్తవంగా పనిచేయరన్న ఫిర్యాదులు ఉన్నాయి. కాగితాల్లో సిబ్బంది పనిచేస్తున్నట్టుగా చూపించి ఆ డబ్బులను కొంతమంది అక్రమార్కులు కాజేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. పారిశుద్ధ్య నిర్వహణలోనూ అధికారులు ఇలా కక్కుర్తిపడి చెత్తనే భోంచేస్తుంటే ఇక హైదరాబాద్ ప్రజల ఆరోగ్యాలకు దిక్కెవరు? విద్య, వైద్య రంగాల్లో దూసుకెళ్తూ ఐటీకి అడ్డాగా మారింది హైటెక్ సిటీ హైదరాబాద్. అలాంటి విశ్వనగరంలో పారిశుద్ధ్య సమస్య పెను సవాలుగా మారింది. దీనికి పరిష్కారం చూపకపోతే భాగ్యనగరం రోగాలకు కూడా అడ్డాగా మారినా ఆశ్చర్యపోవలసిన పని లేదు. అలా జరగకముందే అధికారులు, ప్రభుత్వం మేల్కోవాలి. పారిశుద్ధ్యంపై మరింత పకడ్బందీ చర్యలు చేపట్టాలి. వ్యాధులకు చెక్ పెట్టాలి. ఇదే ఇవాల్టి బిగ్ బ్యానర్. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి భారత్ టుడే, భారతీయుల హృదయ స్పందన.